కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమడుగుతారంటే ఆ తులం బంగారం ఇస్తామన్నారు సార్ ఆ రోజు రేవంత్ రెడ్డి, అవి ఇస్తలేరని అడుగుతున్నారు. మరి ఇంకోసారి అయితే గొడవ అయ్యేటట్టుంది ఇక్కడ పరిస్థితి చూస్తుంటే. రెండోది ఏంటంటే 2000 పెన్షన్ 4000 ఇస్తామన్నాడు, అది కూడా ఇవ్వలేదు. మరి 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తారు? ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఆ ఇల్లు కూడా ఇవ్వలేదు అని మరి వాళ్ళ అడుగుతారు కదా. 2500 ఇస్తామని చెప్పి అవి కూడా ఇస్తలేరు అనేటువంటిది. బట్ నేను ఏమంటా అంటే రాజకీయాల్లో ప్రజాస్వామ్యం లోపల ఏ పార్టీ అయినా కానీ మనం మాట చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అరే నిజమేమో ఇవి జరుగుతాయేమో అనే ఉద్దేశంతో ఓటేపించారు. ఇప్పుడు ఆ తర్వాత చూస్తే ఒక్క హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. కానీ గలీజ్ మాటలు మాత్రం అందరికీ నేర్పిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అంటే ఎవరికైతే ఇప్పుడు చదువుకున్న జనరేషన్ కానీ గతంలో ఉన్నటువంటి జనరేషన్ కానీ బూతు మాటలు ఎట్లా మాట్లాడాలో చాలా స్పష్టంగా నేర్పిస్తున్నాడు. అందరికీ మాట్లాడితే తొండలు వదులుతాము, అది వదులుతాం, ఇది వదులుతామని. ఇంత మా పోలీసు వాళ్ళేమో ఎవరైనా మనోళ్ళు మామూలు వ్యక్తులు ఇటువంటి మాటలు మాట్లాడితే తీసుకుపోయి లోపటేస్తారు. మరి ఏకంగా ముఖ్యమంత్రి గారే మరి ఆ పూర్తి మాటలు మాట్లాడుతారు. నేనేమంటా అంటే రాక ఒక అవకాశం మంచిగా మనకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండి పనిచేసుకొని ప్రజల మన్ననలు పొందితే బాగుంటుంది. నీ పూర్తి మాటలు ప్రజలు పిల్లలు నేర్చుకునే పరిస్థితి వస్తుంది. ఏందా తొండలు వదులుతాం, అవి వదులుతాం, ఇవి వదులుతాం. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మనం ఎక్కడ ఉన్నాం? ఒకప్పుడు ఏంటంటే శాసనసభ్యులకు కానీ కార్పొరేటర్లకు కానీ లేకపోతే మంత్రులకు ముఖ్యమంత్రి అంటే ఒక గౌరవం ఉంటుండే, అధికారులకు ఉంటుండే, ప్రజలకు కూడా ఉంటుండే. ఈరోజు ప్రజలకు గౌరవం లేకుండా అయిపోయింది, అధికారులకు కూడా గౌరవం లేకుండా అయిపోయింది. ఏకంగా ముఖ్యమంత్రి గారే ఇటువంటి పూర్తి మాటలు మాట్లాడారు. కాబట్టి ఆలోచించాలి ప్రజలు కూడా. డీలిమిటేషన్ ప్రాపర్గా లేదు అని చెప్పేసి మనం డేమని చెప్పినాం, కౌన్సిల్లో కూడా చెప్పినాం. వాళ్ళు హరీబరీగా ఎందుకు చేస్తున్నారో మనకైతే అర్థం అయ్యే పరిస్థితి లేదు. మోండా మార్కెట్ తీసుకుపోయి మల్కాజిగిరిలో కలుపుతాడు, ప్రకాష్ నగర్ తీసుకుపోయి మల్కాజిగిరిలో కలుపుతాడు. అసలు ఎక్కడ పోతుండ్రు ఏంది? సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్ ఉంది, ఇక్కడ జోనల్ ఆఫీసే మోండా మార్కెట్ పరిధిలో. సికింద్రాబాద్ జోనల్ ఆఫీసే మోండా మార్కెట్ పరిధిలో, దాన్ని తీసుకుపోయి మల్కాజిగిరిలో కలుపుతారు. కాబట్టి మీ హరిబరి ఏందో, మీ తొందరపాట్లు ఏందో, మీ లెక్కలేందో, మీ పత్రాలు ఏందో ఎవరికి అర్థమవుతుంది. ఎట్లా అయిపోయిందంటే ఇక మా రాజ్యం ఉన్నది మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం. బట్ ఇది ఏంటంటే కొన్ని రోజుల పాటు నడుస్తుంది ఏదైనా. బట్ మళ్ళీ సందర్భం వచ్చిందనుకో ఇదే ప్రజలు బండకేసి కొడతారు. అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆ ఎంఆర్ఓ గారిని అడగండి, వాళ్ళు ఏం అడుగుతారు అడగండి. సార్ కానీ మీరు చెక్ ఒకటి ఇచ్చిపోతారు, మరి తులం బంగారం ఏదని అడుగుతారు. మేము చెప్పింది కాదండి. ఆ 2000 పెన్షన్ 4000 ఇస్తామన్నారు, వికలాంగులు 3000 6000 ఇస్తామన్నారు. ఒక ఆమె భర్త చనిపోయి 8 సంవత్సరాలు అవుతుందంట, కొత్త పెన్షన్ ఎప్పుడు వస్తుందంట. రెండోది కొంతమంది ఇల్లు లేవంటారు. మరి ఇందిరమ్మ ఇల్లు కడతా ఆకాశానికి కట్టి అన్నీ నిచ్చినారు, అధికారంలో ఎక్కిర్రు, అందలం ఎక్కిర్రు, ఈరోజు ఎంజాయ్ చేస్తారు. కాబట్టి నేను ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటి, నువ్వు దయచేసి నీ భాష మార్చుకో, ప్రజల మన్ననలు పొందాలి, మంచి కార్యక్రమాలు చేయాలి. భాష ఏంది? ఇప్పుడు గలీజ్ మాటలు మాట్లాడాలని నీకు ఒక్కడికే వస్తాయి. మా దగ్గర మోండా మార్కెట్లో తీసుకోపోతే ఒకసారి ముఖ్యమంత్రి బూతు మాటల్లో ఎట్లా నేర్పియాలో నేర్పిస్తారు మా